హైదరాబాద్ బంజారా హిల్స్ కేబీఆర్ పార్కుకు వచ్చే వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తీరబోతున్నాయి. విదేశీ తరహాలో మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది జీహెచ్ఎంసీ. ఇక 6 కోట్లతో కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. నెలాఖరులోగా పనులు పూర్తవుతాయి. జూన్లో అందుబాటులోకి రాబోతున్న మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాంతో పాటే పార్కింగ్ సమస్య కూడా తీవ్రతరం అవుతుంది. ఈ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ఎన్నో రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే విదేశాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉన్న మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ని హైదరాబాద్ కూడా తీసుకొచ్చేసింది. ప్రజెంట్ మనం మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాము. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలంలో ఈ మల్టీ లెవెల్ రోటరీ నిర్మాణం జరుగుతోంది. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 31వ తారీఖు లోపు ఈ నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయి జూన్ మొదటి వారంలో మనకిది అందుబాటులోకి రాబోతుంది. ఒక్కసారి ఇది మనకు అందుబాటులోకి వస్తే ఈ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు పార్కింగ్ సమస్య అనేది తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేబీఆర్ పార్క్కి ఉదయం సాయంకాలం సమయంలో అనేక మంది వాకింగ్ చేసేందుకు జాగింగ్ చేసేందుకు వస్తుంటారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి షాపులకి ఇతరత్ర కార్యకలాపాల కోసం కూడా అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళు తమ కార్లను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక రోడ్ల పక్కనే పార్క్ చేసి వెళ్తూ ఉంటారు. దీంతో ఇట్లా అన్ని రోడ్ల మీదే పార్క్ చేయడం వల్ల ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కూడా అధికంగా అవుతూ వాహనదారులకి రాకపోకలు సాగించడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతూ ఉండేది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలో మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ నిర్మాణం అయితే అందుబాటులోకి రాబోతోంది. 6 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని కూడా చేపట్టడం జరిగింది. సో ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి 10 సంవత్సరాల పాటు పీపీపీ ప్రాజెక్టులో భాగంగా నవనిర్మాణ్ అసోసియేట్స్ జాయింట్ వెంచర్ని చేపట్టడం జరిగింది. పార్క్ లేయర్ కొరియన్ కంపెనీతో జాయింట్ వెంచర్లో నవనిర్మాణ్ అసోసియేట్స్ ద్వారా జీహెచ్ఎంసీ మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ను చేపట్టింది. 484 చతురస్రాల్లో 400 చదరపు గజాల్లో ఈ నిర్మాణం అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. 6 అంతస్తుల్లో అయితే దీన్ని నిర్మిస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో మొత్తంగా ఇక్కడ 6 బేస్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తంగా 6 బేస్లు. సో ఒక్కొక్క బేస్లో మనకి 12 కార్లు పట్టే విధంగా కూడా దీని నిర్మాణం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ 6 బేస్లలో 72 కార్లను పార్కింగ్ చేసే విధంగా కూడా ఈ నిర్మాణం అయితే చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పార్కింగ్ ఫెసిలిటీని అయితే యూస్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇందుకు సంబంధించి గంటకు ఇంత అని చెప్పి ఒక మినిమల్ ఛార్జ్ను కూడా పెట్టబోతున్నట్లుగా కూడా అయితే మనకు తెలుస్తోంది. సో మొత్తంగా ఈ ప్లేస్లో 72 కార్లను అయితే పార్క్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ 6 బేస్లు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో 6 బేస్లలో సో బేస్ అంటే కింద ఉన్నటువంటి ఈ బేస్లో కార్ని పార్క్ చేస్తారు. చేసిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేస్తారు. ఈ కార్ పైకి వెళ్తుంది. అలా పైకి తీసుకొని వెళ్ళి మొత్తంగా ఒక్కొక్క బేస్లో 12 కార్లను పార్క్ చేసే విధంగా అయితే వీటిని అయితే నిర్మించడం జరిగింది. సో జనవరి ఎండింగ్లో మనకి అంటే జనవరి చివరి వారంలో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు లోపు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి జూన్ మొదటి వారంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా మొత్తంగా అన్ని రకాలైనటువంటి పనులను అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. మొత్తంగా 100 మందికి పైగా కార్మికులు ఇక్కడ దీనికోసం అయితే పనిచేస్తున్నారు. సో ఒక్కసారి ఇది అందుబాటులోకి వస్తే మనకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో కొంతవరకైనా సరే ట్రాఫిక్ సమస్య అనేది అయితే తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి ఇది అందుబాటులోకి వచ్చి ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ఫుల్ అవుతే నగరంలో ఇంకా ఎక్కడెక్కడైతే మనకు ట్రాఫిక్ సమస్య ఉందో, ఎక్కడెక్కడైతే పార్కింగ్ సమస్యలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా మల్టీ లెవెల్ రోటరీ నిర్మాణం, ఈ పార్కింగ్ నిర్మాణం చేపట్టేందుకు కూడా జీహెచ్ఎంసీ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఈ మల్టీ లెవెల్ రోటరీ పార్కింగ్ నిర్మాణం అనేది 6 కోట్ల వ్యయంతో అయితే నిర్మించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇది ఒక్కసారి అందుబాటులోకి వస్తే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా వరకు మనకి ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా పార్కింగ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గుతాయి అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. సో దీనికి మనకి అంటే ఈ పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా వన్స్ ఇక్కడ నిర్మాణం అయితే కార్లన్నీ కూడా అంటే ఇక్కడికి ఏవైతే కార్లు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల తమ కార్లకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇక్కడ స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే పనులు శరవేగంగా
శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 31వ తారీఖు లోపు అయితే మనకి పనులన్నీ పూర్తయిపోయి ఈ ప్రాజెక్ట్ జూన్ 1 కల్లా మనకైతే అందుబాటులోకి రాబోతోంది. సో వన్స్ ఇది అందుబాటులోకి వస్తే ఇటు కేబీఆర్ పార్క్కి వాకింగ్కి జాగింగ్కి వచ్చే వాళ్ళకి మాత్రమే కాదు, చుట్టుపక్కల కమర్షియల్ స్పేసెస్కి ఇతరత్ర పనుల కోసం ఇక్కడికి వచ్చేవారు కూడా ఈ పార్కింగ్ స్పేస్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ కార్లను పార్క్ చేసుకునే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది సక్సెస్ఫుల్ అయితే నగర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే రద్దీ ఏరియాలు ఉన్నాయో, పార్కింగ్ సమస్య ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా వీటిని నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమ.